సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. Present right now I am with Maskaddas Visvakshe. మనం ఫస్ట్ ఏ సినిమాకి చేసినాము? పలక్నామదాస్ అంటే విశ్వక్ నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతా బయట. అసలు నువ్వు నేను చిన్నగా ఉన్నప్పుడు తిరగని గల్లీలా అసలు మస్తుగా నైట్ టక్కేసుకొని పడుకుంటా. లేదు నైట్ షార్ట్ అండ్ టీ షర్ట్ అంతే. రోజు షార్ట్ రామ్ చెకప్ విశ్వక్ కొత్త డైరెక్టర్లతో చేస్తూ సూపర్ డూపర్ హిట్స్ కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ ఎందుకు పెద్ద డైరెక్టర్స్ తో సినిమా తీయండి? కొత్త డైరెక్టర్ వస్తే ఏం చూస్తారు క్వాలిటీస్ అతనిలో? నో చెప్దామని చూస్తా వాడికి ఫస్ట్. అట్లాంటప్పుడు కూడా వాడు నన్ను ఇంప్రెస్ చేసిండంటే ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్స్ అందరూ కూడా చూసుకుంటే కథను రాసుకున్న తర్వాత హీరోని డిసైడ్ చేస్తున్నారు. అవును. సో అలా మీ దగ్గరికి వేరే హీరోస్ వచ్చిన కథలు అంటే ఏమని చెప్తారు? ఇండస్ట్రీకి రావాలనేది లేకపోతే పేరు మార్చాలనేది నాన్న నిర్ణయమా, లేకపోతే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా జరిగిపోయిందా? దినేష్ అన్న పేరుతో ఇండస్ట్రీలో పైకి రావరా అంటే సరే ఇవ్వండి ఒక 10 పేర్లు ఉన్నాయి. పెద్ద కారు ఉన్నది కింద పెట్టినా. ఏ కారు అది? డిఫెండర్ కొనేసినావు నువ్వు? ఈఎంఐలో కొనేసాను. నువ్వు ఏదో చేస్తున్నావు ఇది కాకుండా. బిగ్ బాస్ లో కేకలు వినపడుతున్నాయి, విశ్వక్. అమ్మో నీకు చాలా అనిపిస్తున్నాయా? నువ్వు కూడా అర్పిస్తావా? నేను అర్పించను, అరుపులను వింటుంటా. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రెసెంట్ రైట్ నౌ ఐ యామ్ విత్ మాస్కద్దాస్ విశ్వక్షే. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా. ఇందా నుండి జపాన్ చేస్తున్నా. ఏంటది? రామ్ చెకప్ పేరు మర్చిపోదాను. చాంపింగ్. నేను ఎందుకు అడిగేసినట్టు కొంచెం రచ్చుకి నాకు ఆనేస్తావు మళ్ళీ ఏమన్నా. పేరు మర్చిపోయి. నా పేరేంది? నా పేరు మర్చిపోయినా? దినేష్ నాయుడు. ఇప్పుడు నిందాక చెప్పిన పేరు విశ్వక్సే. ఓకే. మనం ఫస్ట్ ఏ సినిమాకి చేసినాము? పలక్నామదాస్. ఏ సినిమా? పలక్నామదాస్. ఏ సినిమా? పలక్నామదాస్. విశ్వక్ చాలా హ్యాపీ వస్తాం అనుకున్నా ఈ రోజు కూడా. టక్ సూట్ కదా ఇవాళ. నేను టక్లో చూసి నేను గుర్తు తెచ్చుకో ఒకసారి కళ్ళకి వచ్చిన టక్ వేసుకొని ఇట్లా. సో నైట్ టక్ వేసుకొని పడుకుంటా? లేదు నైట్ షార్ట్ అండ్ టీ షర్ట్ అంతే. షార్టా? రోజు షార్ట్. రామ్ చెకప్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే కొన్ని చెప్పాల్సింది చెప్పనిస్తే మర్చిపోకుండా ఉంటాను నేను కూడా. చాలా హ్యాపీగా ఉంది. సో యాజ్ ఏ ఫ్రెండ్ వెళ్ళే ముందు చెప్పాలి మనం ఏ సినిమా ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినాం. వెళ్ళే ముందు పలక్నామదాస్. సూపర్. సో అంటే విశ్వక్ నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతా బయట. అసలు నువ్వు నేను చిన్నగా ఉన్నప్పుడు తిరగని గల్లీలా అసలు మస్తుగా ఏ గల్లీలలో తిరిగినాం అసలు. సో చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతుంటాం, ఎందుకంటే గోళీలు తీసుకొని మారిపోతుండే. ఈ జర్నీ అక్కడి నుంచి ఇక్కడి వరకు చూస్తూనే ఉన్నాం కదా. సో మెకానిక్ రాకీ వరకు కూడా అంటే అంత హైపరు. మూవ్ అంటే ముఖం మీదే కోపం ఉండే మా విశ్వక్ ఈరోజు చాలా కూల్ గా శాంతంగా ఇండస్ట్రీలో. నీ డ్రెస్ రిఫ్లెక్షన్ అనుకుంటా మొత్తం బ్లూ. కాంబాయ్ అని గూగుల్లో కొడితే ఫస్ట్ నువ్వే వస్తున్నావు. అబ్బా ఏంది కాంబాయ్? కూల్ అండ్ కామ్. కాంబాయా? కూల్ అండ్ కామ్ అని కొడితే ఫస్ట్ నువ్వే వస్తున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చేంజ్ కి రీజన్ ఏంటి అసలుకి? లాస్ట్ మంత్ ఇంట్లో ఒకళ్ళు బుద్ధుడు గిఫ్ట్ ఇచ్చారు. ఓకే. రోజు పొద్దున్న లేచి గంట సేపు చూసి ఇట్లా జపం చేస్తున్నా. అంతే అలా సైలెంట్ గా ఉండాలి అని జపం చేయాలి రోజు గంట సేపు. గంట. ఓకే. మినిమం 1 hour. గంట టైం ఉందా? అంతా టైం ఉంటుంది అంతా? 5కి లేచిపోతా కదా. ఈవినింగ్ 5కా? మార్నింగ్ 5కా?
మళ్ళీ ఒకసారి మనం ఏ సినిమా ఫస్ట్ గెలిచింది? పలక్నామా దాస్. సో ఇప్పుడు రిలీజ్ మెకానిక్ రాకీయా లేకపోతే పలక్నామా దాస్? మెకానిక్ రాకీ. మెకానిక్ రాకీయే కదా. మెకానిక్ రాకీ అదృష్టం. అంతేనా? నువ్వు రావడం మీరు అంతేనా? అంతే. అది కూడా టక్కేసుకోకుండా వచ్చినావు చూడు. అది జిప్ వేసుకొని వచ్చాను. నీకు ఎలా బతికించావు. సూపర్. అంటే కొన్ని సినిమాలు తీసిన తర్వాత పెద్ద డైరెక్టర్స్ తోనే సినిమాలు తీయాలని ఏ హీరోకైనా ఉంటుంది. అలాంటిది విశ్వక్ కొత్త కొత్త డైరెక్టర్లతో చేస్తూ సూపర్ డూపర్ హిట్స్ కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే కథలు మీరు చూస్ చేసుకున్న విధానం లేకపోతే వెనక నడిపించే విధానం చాలా మాకు కనపడుతుంది స్క్రీన్ మీద. ఏమన్నా రీజన్ ఉంటుందా పెద్ద డైరెక్టర్స్ తో వర్క్ చేయకుండా చిన్న వాళ్ళతోనే హిట్స్ కొట్టి? ఈయన పెద్ద డైరెక్టర్ కాకపోతే November 22 రోజు అవుతాడు మీ సినిమా తర్వాత. అంతేనా? November 22 మధ్యాహ్నం పెద్ద డైరెక్టర్. అంతే కదా. ఎందుకు పెద్ద డైరెక్టర్స్ తో సినిమా తీయండి? ఏమన్నా రీజన్ ఉందా దానికి? రీజన్ చేయను అని ఎప్పుడు చెప్పలేదు. ఓకే, అన్ని కుదరాలి కదా. అంటే కథలు సెట్ అవ్వాలి మీకు. మనల్ని అప్రోచ్ అయిన వాళ్ళతో చేస్తాము అండ్ మనకి కథలు నచ్చినవి చేస్తాము. అందరు ఎవరికాలు బిజీ ఉన్నారు కదా. ఓకే, అంటే కథ చెప్పేటప్పుడు అంటే యాజ్ అ డైరెక్టర్గా స్క్రీన్ రైటర్గా మీరు జడ్జ్ చేస్తారా ఒక సినిమాని? ఆడియన్గా థియేటర్లో చూస్తే స్క్రీన్ మీద 2.5 hours బోర్ కొట్టకూడదు అనేది మీరు ఆ జడ్జిమెంట్ మీరు ముందే తీసేసుకుంటారా యాజ్ అ హీరోగా చేసేటప్పుడు కూడా? తీసుకుంటేనే చెప్తాం కదా చేస్తే కథకి ముందే వినాలి కదా. డెఫినెట్లీ ఒక నరేషన్లో ఎస్ ఆర్ నో తేలిపోతుంది. నా దగ్గర అది ఒక్కటి ఉంటుంది. ఇప్పటిదాకా చేసిన ప్రతి సినిమా అప్పుడు ఫస్ట్ టైం ఇని ఓకే చెప్పినవి. అంటే ఒక కొత్త డైరెక్టర్ వస్తే ఏం చూస్తారు క్వాలిటీస్ అతనిలో? నో చెప్దామని చూస్తా వాడికి ఫస్ట్. అట్లాంటప్పుడు కూడా వాడు నన్ను ఇంప్రెస్ చేసిండంటే, అంటే ఆ మెంటాలిటీలో ఉన్నోడిని ఇంప్రెస్ చేయాలంటే ఎంత కష్టం తెలుసా? వీడు నో చెప్దాం అంటే నో చెప్పాలి వీడికి అని మెంటాలిటీతో నేను కూర్చున్నప్పుడు అప్పుడు కూడా నీకు నచ్చే కథ చెప్పిందంటే ఆ కథలో మ్యాటర్ ఉన్నట్టు. నువ్వు ఫస్టే ఏదైనా కొంచెం బాగున్నా ఒప్పేసుకుందాం అన్న మెంటాలిటీలో ఉన్నావు అనుకో, నువ్వు నిజంగానే ఒప్పేసుకుంటావు ఏదన్నా అటు ఇటు కొంచెం అట్లా అట్లా సర్దేసినా కూడా. నో అని చెప్పి మెంటాలిటీలు ఉన్నావంటే చాలా బాగుంటాయి కానీ ఎస్ చెప్పు అట్లా. అంటే చాలా మంది డైరెక్టర్స్ కథలు కొంతమంది ఏమో విశ్వక్ హీరో అయితే బాగుంటుందని ఇమాజిన్ చేసుకొని రాసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. విశ్వక్ కాకపోతే ఇంకొక ఆప్షన్ అని ఇంకొకరు ఉంటారు. బట్ ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్స్ అందరూ కూడా చూసుకుంటే కథను రాసుకున్న తర్వాత హీరోని డిసైడ్ చేస్తున్నారు. సో అలా మీ దగ్గరికి వేరే హీరోస్ వచ్చిన కథలు అంటే ఏమని చెప్తారు? వచ్చుంటాయి కానీ నాకు చెప్పలే ముందే వాళ్ళకి చెప్పారు. సో ఇప్పుడు ఈ మెకానిక్ రాకీ ఎలా వచ్చింది? నాకే చెప్పారు డైరెక్ట్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు రాలా? డైరెక్ట్ నా దగ్గరికి. ఓకే, సో రావటం ఓకే చెప్పేయటమే, నో మార్పులు నో చేర్పులు లేదు అస్సలు. వాచ్ మామూలుగా లేదు అసలు అర్పిస్తున్నావు అసలు. అప్పుడు ఇంటర్వ్యూలో అసలు డ్రెస్సింగ్ అదేంది మొన్న అభినవ్ గౌటం నీతో ఇంటర్వ్యూ చేసిన అభినవ్ గౌటం. ఓకే, పెద్ద కారు ఉన్నది కింద పెట్టినావు. ఏ కార్ అది? డిఫెండర్ కార్. డిఫెండర్ కొనేసినావు నువ్వు? ఈఎంఐలో కొనేసాను. నువ్వు ఏదో చేస్తున్నావు ఇది కాకుండా, యాంకరింగ్ కాకుండా ఇంకేదో చేస్తున్నావు. కాదు విశ్వక్ డేట్స్ వస్తున్నాను నేను. ఇంటర్వ్యూ చేసిన తర్వాత కెమెరాలు ఆడ వదిలేసిపోతున్నావు కదా. ఏం చేస్తాం కెమెరాస్ అక్కడ పెట్టి. మరి డిఫెండర్ కొనేసినావులే అసలు. వెరీ హ్యాపీ ఫర్ నీ. థ్యాంక్ యూ. వాచ్ డైమండ్స్ అవి వాచ్లో కొన్ని డైమండ్స్ కొన్ని నార్మల్. అంటే టైం కుదిరినప్పుడల్లా ఫిల్ చేపిస్తున్నాను. ఒత్తి గోల్డ్ వాచ్ చేసుకుని. సో మెకానిక్ రాకి తర్వాత మీరు కూడా డైమండ్స్ పెట్టి వాచ్ కొనుక్కోవచ్చు, ప్రాబ్లం ఉండదు. అంతేనా? ఫర్ ద బ్లెస్సింగ్స్ రోషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్లెస్సింగ్స్. అంతేనా? సో అసలు ఇప్పుడు ఎంత నువ్వు ఒక్కసారి చేసిన ఇంటర్వ్యూకే నేను ఇక్కడ దాకా వచ్చిన. మళ్ళీ ఇప్పుడు ఇంటర్వ్యూ తర్వాత ఇంకో 5 years అసలు. అంటే మధ్యలో ఇంటర్వ్యూస్కి రాలేదన్నా లేకపోతే? నీకు ఇంటర్వ్యూ ఇస్తే నీకే దొరకనంత బిజీ అయిపోయినా నేను. నీకు అర్థమైందా? నువ్వు ఇంటర్వ్యూ తీసుకుంటే నీకే దొరకనంత బిజీ అయిపోయినా నేను. అంటే ఏంటంటావు అయితే దాంట్లో? అంటే ఇప్పుడు ఎంత బిజీ అవుతున్నా అంటున్నా. సో నాతో ఇంటర్వ్యూ చేస్తే బిజీ అయిపోతారు అంతే కదా? అంతే. ఒక్కసారి మన స్టార్ హీరోస్ కూడా అందరికి చెప్తున్నా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ 5 years నాకు ఇంకా తిరుగులేదు అసలు. రాజయోగం. సో దినేష్ నాయుడు అనేది ఇప్పుడు నాన్నగారు చెప్పాలంటే చాలా అద్భుతమైన న్యూమరాలజీ బాగా చెప్తారు ఆయన. నాన్న గురించి బయట ఇండస్ట్రీలో కన్నా కూడా బయట ఎవరిని అడిగినా కానీ ఆయన గొప్పతనం ఏంటో చాలామంది చెప్తుంటారు. కాబట్టి
ఇండస్ట్రీకి రావాలనేది లేకపోతే పేరు మార్చాలనేది నాన్న నిర్ణయమా, లేకపోతే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా జరిగిపోయిందా? ఇండస్ట్రీకి రావాలన్నది నా నిర్ణయం, పేరు మారుద్దామన్నది ఆయన నిర్ణయము. పేరు మారవాలి, దినేష్ అన్న పేరుతో ఇండస్ట్రీలో పైకి రావరా అంటే సరే ఇవ్వండి ఒక 10 పేర్లు అన్నా. 10 పేర్లు ఇస్తే విశ్వక్సేన్ నచ్చింది. అరే ఇది బెంగాలీ పేరు రా అన్నారు. మరి నాకు ఎందుకు ఇచ్చారు పేపర్లో, నాకు అదే నచ్చింది అన్న. అట్లా బెంగాలీ పేరు రా, నాకు పెట్టండి అదే పేరు పెట్టండి అని నేను మొండి చేసి పెట్టుకున్నా పేరు. సో స్క్రీన్ నేమ్ ఇప్పుడు విశ్వక్సేన్ అంటే ఒక ఫైర్ అనమాట, అంతే. వేరే ట్యాగ్ లైన్స్ ఏమి యాడ్ చేయలేము, ఇంకా ఓన్లీ ఫైర్ పెట్టొచ్చు దానికి. ఇప్పుడు అంత ఫైర్లో ఉన్నారనమాట. ఎంత ప్రశాంతంగా ఉన్నా, ఎంత నవ్వుతున్నా. బట్ విశ్వక్ అంటే మిమ్మల్ని చూస్తుంటే ఆరోగెన్స్ ఎంత ఇడిపోయింది అసలు. మీరు కావాలా కొంచెం తీస్తే కదా. మిస్ అవుతున్నావా? చాలా మిస్ అవుతున్నావు. నాకన్నా మీ ఫ్యాన్స్ బాగా మిస్ అవుతున్నారు. అయ్యో, అంటే ఆరోగెన్స్ అని కొంతమంది అంటారు, బట్ ఉన్నది ఉన్నట్లు స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడే హీరోని చూసింది ఫస్ట్ తెలుగు ఇండస్ట్రీలో మిమ్మల్ని. థ్యాంక్ యూ. అది క్రెడిట్ గోస్ టు నాన్న అమ్మ మాకు తెలియదు కానీ, బట్ మీరేం చెప్తారు దానికి అసలుకి? నేనైతే నీ ఫస్ట్ ఇంటర్వ్యూనే అంట, చుట్టూ తిరిగి మళ్ళీ ఎందుకు కుదురుగా ఇంటర్వ్యూ చేసుకొని. సార్ పోనీ ఏం చెప్తాం అనుకుంటున్నారు మెకానిక్ రాకీ గురించి, అదన్నా చెప్పండి. మెకానిక్ రాకీ ఇప్పటి వరకు నేను చేసిన అన్ని సినిమాలని మించిన సినిమా, అంటే రివార్డ్ వైజ్. డెఫినెట్లీ ఏ సినిమాకి ఆ సినిమా గొప్పది, బట్ రివార్డ్ వైజ్ ఐ థింక్ దిస్ వన్ విల్ క్రాస్ ఆల్ మై అదర్ ఫిల్మ్స్. ఓకే, కోసం కొత్త చొక్కా వేసా తెలుసా? థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నా కోసం ఈరోజు టక్ హీరో చూసినా, అది నచ్చింది. విశ్వక్ ఇంటర్వ్యూ ఉంది, నేను 200% చేయాలి ఇది. విశ్వక్ చూసి చాలా ఇయర్స్ అయిపోయింది. వెళ్తున్నప్పుడు వాచ్ గిఫ్ట్ ఇచ్చిపోతావా? ఇంటర్వ్యూ చెయ్యాలని వచ్చా. ఓకేనా? ఎస్, బయట నుంచి వస్తుంటే బిగ్ బాస్ లో కేకలు వినపడుతున్నాయి, విశ్వక్ విశ్వక్ విశ్వక్. నీకు చాలా అనిపిస్తున్నాయా? అంటే వచ్చావన్న ఆరా చూసావా చుట్టూ, అక్కడ దాకా ఉందన్నమాట. నువ్వు కూడా అర్పిస్తావా? నేను అర్పించను, అరుపులు వింటుంటా. అదొక ఆనందం, అదొక దానికి ఒక పేరు ఉంది, ఏదో మనకి తెలియదు, ఇంగ్లీష్ లో ఏదో ఉంటుంది పేరు దాన్ని. సో ఏం చెప్తారు మీనాక్షి గురించి? మీనాక్షి ఏ మూవీలో ఉంటే ఆ మూవీ సూపర్ డూపర్ హిట్. అవును. సో మెకానిక్ రాకీలో మీనాక్షి మీ పక్కన, మీ సరసన ట్రైలర్లో చూస్తుంటే నీకు ఒకళ్ళు కాదు, శ్రద్ధ శ్రీనాథ్ మీనాక్షి ఈక్వల్లీ లవ్ స్టోరీ అదిరిపోతుంది. ఐ థింక్ వన్ ఆఫ్ ద ఎక్స్ ఫ్యాక్టర్ శ్రద్ధతో ఉండే లవ్ స్టోరీ సినిమాలో. ఓకే, అందరు మీనాక్షి అనుకుంటారు కానీ సినిమాలో శ్రద్ధకి నాకుండే లవ్ ట్రాక్ వచ్చేసి ఎక్స్ ఫ్యాక్టర్ అయితే. అంటే థియేటర్ బయటకు వచ్చినాక ఆ లవ్ ట్రాక్ గురించే మాట్లాడుకుంటారు పక్కా. అంటే మూవీ ఎలా స్టార్ట్ అవుతుంది? స్లోగా స్టార్ట్ అయిపోయి సేమ్ యాస్టీస్ అన్ని సినిమాలు స్టార్ట్ అయినట్టు. సో కమర్షియల్ ఎలిమెంట్ ఉంది, లవ్ యాంగిల్ ఉంది, సో మాస్, మీ రేంజ్ లో మాస్ కూడా ఉంది. మేము కూడా అనిపిస్తాం థియేటర్ లో అంతే. కాలర్ ఎగరేసుకొని విశ్వక్ ఫ్యాన్ రా అని చెప్పుకుని అలాగే ఉంటది అనమాట మాలాంటి వాళ్ళకి. అంతే, అంతేనా? నేనైతే పక్కా ఎగరేస్తా. ఏదైనా డ్రెస్ కాంబినేషన్ అదిరిపోయింది ఈరోజు. నెక్స్ట్ ఇంకేం చెప్పాలనుకుంటున్నారు? ఎంత ఇస్తుంది మైలేజ్ డిఫెండర్? 6 or 7 వస్తుంది అనుకుంటా. నువ్వు ఏం చేస్తున్నావు యాంకరింగ్ తో పాటు? బ్లాంక్ ఇవాళ. ఎస్. సో సిద్ధుతో ఏమైనా స్టార్ట్ చేస్తున్నారా ఈ మధ్య? సిద్ధు అండ్ యూ ఏదైనా మల్టీ స్టార్ స్టార్ట్ చేస్తున్నారా మూవీ? ఏం స్టార్ట్ చేస్తున్నారు? అదే మూవీ చాట్ చేస్తున్నారా అని అడిగినా. చాట్ స్టార్ట్ చేస్తున్నారా అని అడిగా. స్టార్టా చాటా? ఏంది చాటా? స్టార్ట్ ఏం స్టార్ట్ చేయాలి? మూవీ లేదు, వాడు బిజీ ఉన్నాడు, నేను బిజీ ఉన్నా, ఇద్దరం సినిమాలు లెవెల్ వాళ్ళకు ఉన్నాయి. సో అంటే ఇప్పటి వరకు చాలా మంది ఫ్యాన్స్ చూసుంటారు డిఫరెంట్ ప్లేసెస్లో. మీ హార్ట్కి బాగా కనెక్ట్ అయిన ఫ్యాన్ బాయ్ మూమెంట్, ఫ్యాన్ గర్ల్ మూమెంట్ అంటే ఏమని చెప్తారు విశ్వక్? ఫ్యాన్ బాయ్ ఆర్ ఫ్యాన్ గర్ల్? ఫ్యాన్ గర్ల్ మూమెంట్ శ్రీరామ్ థియేటర్కి ఫలక్నామా దాదాస్ రిలీజ్ అయినప్పుడు ఒక ఆమె, నేను మధ్యాహ్నం థియేటర్ విజిట్కి పోవాలి, నేను మధ్యాహ్నం పోవాల్సిన ఉండి ఫస్ట్ షోకి పోయినా. ఓకే, పాపం అక్కడనే బయట కూర్చొని ఉండే. ఒక రెడ్ రోజు ఇంకా సీక్రెట్ అని చెప్పి ఒక బుక్ ఇచ్చింది. రెడ్ రోజు సీక్రెట్ అని చెప్పి ఒక బుక్ ఇచ్చింది. ఓకే, బుక్ పేరు సీక్రెట్. ఓకే, సో ఆ బుక్ ఇచ్చింది తన గిఫ్ట్. సో తను నాకు గుర్తుండిపోయే ఫ్యాన్ పాపం. అంటే నేను మధ్యాహ్నం పోవాల్సిన షోకి పోలేదు,
బట్ ఎట్లా మరి ఏ హోప్తో వెయిట్ చేసిందో తెలియదు. నేను సాయంత్రం వస్తున్నాను కూడా తెలియదు వాళ్ళకి. సాయంత్రం షోకి వెళ్ళినప్పుడు అక్కడ బయట కూర్చొని ఉండే పాపం, చాలా ఎండాకాలం అది. సో అది వన్ ఆఫ్ హార్ట్ టచింగ్ మూమెంట్ అది. ఓకే. అండ్ క్రేజీ ఫ్యాన్ అంటే వాడు కర్నూలు కదరా, కర్నూలు వెళ్తుంటే బస్ ఆపేసిండు కడప. టూర్ వెళ్తున్న బస్ని కాదు, మేము కార్లో పోతుంటే ఆడు ఫ్లైఓవర్ మీద వాడు బస్సు ఆపేసి, బస్ డ్రైవర్ బస్సు రోడ్డు మధ్యలో ఆపేసి బస్సు దిగి వచ్చి ఫోటో దిగిపోయిండు వాడు. ఓకే. అరే రోడ్డు రా, బస్సు రా అంటే అని చెప్పి వచ్చి దిగుతుండు వాడు బస్ డ్రైవర్. ఇక్కడ విశ్వకయ్యా. సో అదొకటి. అంటే ఇప్పుడు మీకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉంది, మార్కెట్ ఉంది, ప్రొడ్యూసర్స్ మీరు ఓకే చెప్పాలి కానీ డేట్స్ ఇప్పుడే ఒక 10 మంది లైన్గా ఉంటారు. అలాంటిది రిస్క్ తీసుకోవడం కూడా బాగా ఇంట్రెస్ట్ విశ్వకి. రిస్క్ తీసుకోవడం కూడా బాగా ఇంట్రెస్ట్, ఇష్టం. అంటే ఇష్టం అని చెప్పొచ్చా, లేకపోతే దాన్ని ఇంకొక మాట ఏమని చెప్పొచ్చా? కిక్. ఓకే. సో ఆ కిక్ ఎప్పటికప్పుడు పెరుగుతుంటుంది, బట్ ఎక్కడైనా మిస్ఫైర్ అయినప్పుడు దాన్ని తీసుకునే శక్తి ఉందంటావా? అది నాకు తెలియదు. చెప్పు, నీకున్న అనుభవంలో చెప్పు. ఈ గుండె తట్టుకుంటుంది అంటావా? ఇప్పుడు ఎన్నిసార్లు కొట్టుకుంటుంది నిమిషానికి? నేను తట్టుకుంటుందా అంటే ఎన్నిసార్లు కొట్టుకుంటుంది మా మనుషులది యావరేజ్గా? 72 సార్లే కదా. కాకపోతే మీరు ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? అంతే 72, 73 రోజు అంతనే కొట్టుకుంటుంది అనేది. అంతే. నేను మెకానిక్ రాకీ గురించి అడుగుదామని వస్తే ఈ అబ్బాయి చూడండి, మరి నాది ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? 72 సార్లు కొట్టుకుంటుంది. ఎన్నిసార్లు తట్టుకుంటుంది అంటావా ఈ గుండె అంటే? సో తట్టుకుంటుంది, మీ గుండెకి ఆ కెపాసిటీ ఉంది, అది నాకు తెలుసు. ఎస్. సో 22nd రిలీజ్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా మెకానిక్ రాకీ థియేటర్లో చూస్తేనే ఆ ఫీల్ ఉంటుందని మాకు తెలుసు. ఎందుకంటే విశ్వ యాక్షన్స్ కానీ, రొమాంటిక్ అంటే ఉంటుంది కదా స్టైల్ కానీ, ఫైట్స్ కానీ థియేటర్లో చూసిన ఆ ఎక్స్పీరియన్సే బాగుంటుంది. నేను చూసిన అన్ని సినిమాలు ఆల్మోస్ట్ థియేటర్లో చూశాను విశ్వకి. బట్ ఈ సినిమా గురించి ఏం చెప్తారు? డెఫినెట్లీ ఫస్ట్లీ ఫ్యామిలీ అందరూ కలిసి వచ్చి చూడవచ్చు. U/13+ సర్టిఫికేట్ వచ్చింది సినిమాకి. సో నో హెసిటేషన్, వితౌట్ నో హెసిటేషన్ పిల్లలందరిని తీసుకొని, లేడీస్, ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ ఎంజాయ్ చేసే సినిమా. అండ్ డెఫినెట్లీ మన ప్రతి ఇంట్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి తీసిన సినిమా ఇది. డెఫినెట్లీ మీరు చూసి పక్కా ఇంకొకరు చూడమని చెప్పగలిగే సినిమా. ఓకే, చెప్తారు కూడా. ఇంకేం చెప్పాలనుకుంటున్నారు మూవీ గురించి? వెళ్ళే ముందు ఒకసారి మన ఫస్ట్ సినిమా పేరు ఏంది? సో విశ్వక్ది ఫస్ట్ సినిమా పల్క్నామా దాస్. ఓకే, చలో హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక రేంజ్ రోవర్ కొనాలి వచ్చే ఇంటర్వ్యూ లోపు. థ్యాంక్ యూ, ఎంజాయ్, గుడ్ నైట్. సో విష్ యూ గుడ్ లక్ ఎంటైర్ టీమ్ ఆఫ్ మెకానిక్ రాకీ. సో 22nd రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వచ్చి ఆ ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేస్తారని. మన విశ్వక్ని మన ఇంటి అబ్బాయి అనమాట. సో తను ఏ క్యారెక్టర్ చేసినా కానీ ఏదో మన చుట్టుపక్కల ఆ రోల్ ప్లే చేస్తున్నట్టే ఉంటుంది. సో అలాంటి పేరు తెచ్చుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. మంచి టైం ఇచ్చారు, వాల్యుబుల్ టైం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.